అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం అని చెప్పి ఒక చిన్న నేరవే ఉంటుంది. అందులో నుండి దూరి బయటకు వస్తే మోక్షం లభిస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఈ మోక్ష మార్గంకి సంబంధించి ఒక వీడియో చూసా. అందులో భక్తురాలు ఏం చెప్తుందంటే, ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చేస్తారు, ఇప్పటి వరకు ఎవరు స్ట్రక్ కాలేదు, ఇందులో నుంచి బయటకు వస్తే మోక్షం వస్తుందని నమ్ముతారని చెప్తుంది. అయితే అదే మోక్ష మార్గంలో ఇరుక్కొని మన తెలుగు అబ్బాయి 36 సంవత్సరాలు, పేరు మణికుమార్, లావుగా ఉండడం వల్ల బయటికి రాలేక ఊపిరాడక చనిపోయాడు. ఇప్పుడు ఈ సినారియోని అంతా మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని భక్తి అనాలా, లేకుంటే అతని సైజుకి అతను పట్టడానికి తెలుసుకోలేనంత అమాయకత్వం అనాలా, లేకుంటే అందభక్తి అనాలా? ఏంటో ఇలాంటి న్యూస్లు వింటున్నప్పుడు మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. మణికుమార్కి ఆ శివయ్య మోక్షం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా, అది ఏంటంటే, ఆ మోక్ష మార్గాన్ని కట్టించింది శివుడైతే కాదు. ఒకవేళ కట్టించినా తన భక్తులందరూ అంత ఇరుక్కుని బయటికి రావాలని శివుడు అసలు కోరుకోడు. ఆ మోక్ష మార్గాన్ని కట్టించింది ఖచ్చితంగా మనిషే. ఆ మనిషి ఖచ్చితంగా వన్ టైప్ ఆఫ్ ర్యాగింగ్ చేద్దామనే ఉద్దేశంతోనే చేసుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నమో వెంకటేశ్వర సినిమాలో బ్రహ్మానందం ఇతరులని బాధ పెట్టి నవ్వుకుంటూ ఉంటాడు. సేమ్ కేటగిరీ. సో అదే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ మనిషి ఆ భక్తుల్ని నమ్మించి మోసపూరిత మాటలు చెప్పి ఆ భక్తులు ఆ సందులో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు పడే కష్టాలు చూసి నవ్వుకోవడానికి అలా కట్టించుంటాడు. ఇదంతా అబద్ధం అయినా మేము నమ్మం అని అనుకుంటే మళ్ళీ నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, అరుణాచలంకి మోక్షం పొందాలి అనుకుని వెళ్ళే వాళ్ళకి, ముఖ్యంగా లావుగా ఉన్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీరు సైజ్ తగ్గండి, లేదా మోక్ష మార్గం యొక్క గ్యాప్ అన్న పెంచమని చెప్పండి. మళ్ళీ నేను బాడీ షేమింగ్ చేస్తానని మాత్రం అసలు అనుకోవద్దు ప్లీజ్. మీ భక్తి వల్ల ఇంకో భక్తుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకోండి. జై భీమ్, జై భారత్.